కాంగ్రెస్ పార్టీలో ఒక సూత్రం ఉన్నది, రాజస్థాన్ తీర్మానం ఉన్నది. అలా ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని, ఒక కుటుంబంలో ఒకరికే పదవి అనే ఆ సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీలో 3 కుటుంబాలు ఉల్లంఘించినాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సూత్రానికి విలువలు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు సోనియా గాంధీ అనుకుందాం. అవును, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. వాళ్ళు రాసుకున్నది ఏంటిది? ఒక కుటుంబంలో ఒకరికే. మరి జరిగింది ఏంటిది? ఆ కుటుంబంలో ముగ్గురికి. ఈ దేశంలో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో ఏకకాలంలో 3 పదవులు పొందే శక్తి మళ్ళీ మాలలకే ఉన్నది. మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ మాల, ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్. అక్కడ ఆయన రాజ్యసభ పక్ష నాయకుడు, వాళ్ళ కొడుకు మంత్రి సిద్ధరామయ్య గవర్నమెంట్లో, వాళ్ళ అల్లుడు ఎంపీ. ఇప్పుడు 3 ఉన్నాయి. తెలంగాణ కాడకు వద్దాం, 3 ఆ మాలల కుటుంబాల్లోనే ఉంటాయి. కాంగ్రెస్ అంటే రెడ్ల ప్రభావం ఎక్కువ అని అంటాం. అది వాస్తవమే, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాంగ్రెస్ అంటే రెడ్ల ప్రభావమే ఉంటుందని మనం అనుకుంటాం. అది వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రెడ్లకు అనుకూలంగా ఉన్నది. రెడ్ల చేతిలోనే కాంగ్రెస్ పార్టీ నడిపించుకుంటారు అనే విషయం ఎంత వాస్తవమో, ఆ రెడ్లు కూడా 2 కంటే 3 తెచ్చుకోలేకపోయారు ఒక కుటుంబంలో. 2 దాకా వచ్చారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇద్దరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు, లేదా జానారెడ్డి గారు కొడుకులు ఇద్దరు, ఎమ్మెల్యే ఒకరు ఎంపీ ఇద్దరు. అంటే ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్ రప్పించుకోగలిగారు, 3వ వ్యక్తికి రప్పించుకోలేకపోయారు. ఆ ఇద్దరు మాలలు వస్తారు, మాలలు 3 కూడా వస్తారు, రెడ్ల కంటే కూడా వస్తారు. బట్టి విక్రమార్క, మల్లు రవి అన్నదమ్ములే కదా. మరి రెడ్లు 2 తెచ్చుకుంటే వీళ్ళు 2 తెచ్చుకున్నారు కదా. కానీ 3 రెడ్లు తెచ్చుకోలేదు, కానీ 3 మాలలు తెచ్చుకున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వెంకటస్వామి పెద్ద కొడుకే, చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు వర్గీక నడ్డు తగులుతున్నాం అన్నది ఆయనే, ఆయనే. వాళ్ళ కొడుకు మళ్ళా పెద్దపల్లి ఎంపీ. అంటే వాళ్ళు ఆ స్థాయి శక్తివంతంగా ఉండడం వల్ల, వాళ్ళకు దేశంలో ఇతర దేశాల్లో వ్యాపార సంస్థలు ఉండడం వల్ల, లక్షల కోట్లు ఉండడం వల్ల, ఈ దేశంలో మీడియా అంతా ఉన్నత వర్గాల చేతిలో ఉంటే, అదే ప్రధాన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఆ కుటుంబం చేతిలో కూడా ఉన్నది. 2004-2014 మధ్యలో యూపీఏ గవర్నమెంటు 3 చేతుల నుంచి నడిచింది. టెక్నికల్గా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. కానీ మన్మోహన్ సింగ్ గారి కార్యాలయ సెక్రటరీగా కాంతారావు అనే ఐఏఎస్ అధికారి మాలైన ఉన్నాడు. యూపీఏ చైర్పర్సన్, అంటే యూపీఏ గవర్నమెంట్కు చైర్పర్సనే సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి సలహాదారుడుగా కొప్పుల రాజు మాల ఉన్నాడు, ఐఏఎస్. రాహుల్ గాంధీ గారు యువనేతగా చక్రం తిప్పిండు వాళ్ళ గవర్నమెంట్లో. రాహుల్ గాంధీ గారికి సలహాదారుడు రాజశేఖర్, ఐఏఎస్ మాల. అంటే వాళ్ళ పలుకుబడి వ్యవస్థను ఎట్లా నడిపిస్తున్నది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఆనాడు దక్షిణాది రాష్ట్రాల్లోనే దళితులకు లీడర్గా వెంకటస్వామి గారు, తర్వాత వాళ్ళ కొడుకులు. అదే సమయంలో చింతామోహన్ లాంటి వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వర్గీకరణ జరుగుతున్నట, దేశం రెండు దేశాలుగా విడిపోతుందట. అదేం సూత్రమో అర్థమే అవుతలేదు. వర్గీకరణ జరిగితే దేశం 2 దేశాలుగా విడిపోతుందంట. ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చేశాడు చింతమోహన్. అంటే అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు. జేడి శీలం, పనబాక లక్ష్మి, హర్ష కుమార్ లాంటి వాళ్ళు బాగా కాంగ్రెస్ పార్టీలో పట్టు బిగించారు. ఈ నేపథ్యంలో మొన్న చూడండి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాదిగల మెజార్టీ కదా. ఎస్సీలో దాదాపు 100 మందిలో 70 మంది మాదిగలు ఉంటారు కదా ఎక్కడికి పోయినా. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, అది వరంగల్ 3 పార్లమెంట్ సీట్లే. 3లో ఎస్సీలో 70% ఉన్న మాదిగలకు 1 సీటు ఇవ్వలే. కాంగ్రెస్ మాదిగలను ఎంత నిర్లక్ష్యం చేస్తుందో, లేటెస్ట్ ఇన్ని ఉద్యమాలు జరుగుతున్న సమయంలో, ఇంత జాతిలో చైతన్యం పెరుగుతున్న సమయంలో కూడా 3 టిక్కెట్లుంటే 3లో 1 మాదిగలకు రానివ్వలే. అటువైపు ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, చిత్తూరు, తిరుపతి, అమలాపురం, బాపట్ల, ఆడ 4 ఉన్నాయి. అక్కడ ఏమి గెలవరు, కాంగ్రెస్ అక్కడ గెలవదు. ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్నది, ఆడ గెలవదు అసలే. గెలవని కాడ 4 టికెట్లు మాలలు తీసుకున్నారు. అంటే గెలిచినా మేమే గెలవాలి, ఓడినా మేమే ఓడాలి, కానీ ఇంకొని రానియము అని. గెలిచినా మేమే గెలవాలి, ఓడినా కాంగ్రెస్ పార్టీలో మేము ఓడాలి, ఇంకోడు ఓడిపోవడానికి కూడా రావద్దు ఇలా.
అవన్నీ పోను మళ్ళీ జనరల్ సీటు కూడా నెల్లూరు కొప్పులరాజు తీసుకున్నాడు మళ్ళా. అంటే 8కి 8 కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వలేదంటే కాంగ్రెస్ను ఏ స్థాయిలో చిన్న చూపు, మాదిగల్ని ఏ స్థాయిలో చిన్న చూపు చూస్తుండో ఇదా సాక్ష్యం.